వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో జలధార జలహారతి వేగవంతం. కాలువల శుభ్రతపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శన. నిడదవోలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు. స్వచ్ఛ నంద్యాల కోసం ప్రజల భాగస్వామ్యం కీలకం. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న సీఎం చంద్రబాబు. ఆర్మీ ప్యారా జంపింగ్ శిక్షణలో అపశృతి, 4 సైనికులకు గాయాలు. మహిళా రిజర్వేషన్ పై టీడీపీ వైసీపీ కపటత్వం, సిపిఎం విమర్శలు. నంద్యాలలో రేపు ఆధ్యాత్మిక సభ, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం. అనకాపల్లి రైల్వే స్టేషన్లో తప్పిన భారీ ప్రమాదం. నంద్యాలలో బయోడైజెస్టర్ ప్రారంభం, తడి చెత్తకు శాశ్వత పరిష్కారం. నంద్యాలలో జలధార జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ కలెక్టర్ జి రాజకుమారి కాలువల శుభ్రతపై దృష్టి సారించారు. కేసీ కాలువలో పూడికతీత పనులను పరిశీలించి దశల వారీగా శుభ్రపరచాలని ఆదేశించారు. కాలువల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చెత్త వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. నేను స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నాను. ఈ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్లో ఎన్ని కెనాల్స్ వెళ్తూ ఉన్నాయి, అలాగే చాలా పూడుకుపోయి ఉన్నాయి, ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ లేదు, చాలా కంప చెట్లు బుషెస్ షాప్స్ అన్నీ వచ్చేసాయి. మన నంద్యాల పట్టణ వాస్తవ్యులు కూడా ఇది వాటర్ బాడీ మనం కాపాడుకోవాలి అన్న ఆలోచన లేకుండా చెత్త చెదారాలు అన్నీ కూడా ఇందులో డంప్ చేసేస్తూ ఉన్నారు. వీటికి ఈరోజు ఈవినింగ్ ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఈ డ్రైన్స్ ఏమేమి మన నంద్యాల పట్టణం గుండా వెళ్తున్నాయో వాటన్నింటినీ కూడా క్లీనింగ్ ప్రక్రియను మొదలు పెడతాము. ప్రతి డ్రైన్ దగ్గర కూడా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేస్తాము. ఎవరన్నా డ్రైన్స్లో కానీ చెత్త వేస్తే వారిపైన పెనాల్టీతో పాటు కఠినమైన చర్యలు కూడా ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఏ వాటర్ బాడీని కూడా చెత్త చెదారం వేసి కలుషితం చేయకూడదు. ఆ వాటర్ అనేది మనకి ప్రజెంట్ చాలా అవసరం, అది మనకి అవసరం, భావితరాల వరకు అందివ్వాలి. కాబట్టి వాటర్ బాడీస్ పొల్యూషన్ చేసిన వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా తెలియజేస్తూ ఉన్నాను. మీరు స్వయంగా భాగస్వాములయ్యి ఈ కెనాల్స్ బాగు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి వార్డు పెద్దలు, ప్రజలు అందరూ భాగస్వాములు అయితేనే మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయగలం. సో ప్రతి ఒక్కరు కూడా కదిలి ముందుకు వస్తారు. నంద్యాల పట్టణంలో వాటర్ బాడీస్ అండ్ వాటర్ కెనాల్స్ క్లియరెన్స్ కని నేను నంద్యాల పట్టణ స్పెషల్ ఆఫీసర్గా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పలు ప్రత్యేక ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. స్టూడెంట్ మన
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు ఆర్థిక, సామాజికంగా బలమైన చేయూత అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కేవలం సూపర్ 6 ఇచ్చినప్పుడు తల్లికి వందనం 15,000 ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకో పక్క స్త్రీ శక్తి పెట్టి ఎక్కడికి పోవాలన్నా ఎవరి పర్మిషన్ లేకుండా ప్రయాణం చేసే హక్కు మీకు కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగస్తులు కూడా బస్సుల్లో పోవాలంటే ఫ్రీగా జల్సాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాంటి హక్కు కల్పించాం. వంట గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్ కూడా దీపం కింద పెట్టాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యవసరమని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ తెలిపారు. నంద్యాలలో చెత్త రహిత వాతావరణం కోసం తడి, పొడి చెత్తను వేరు చేయడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దిశానిర్దేశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని గత ఏడాది మనం జనవరి నెలలో ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ సంవత్సరం 4 నెలలు అవుతుంది. ప్రతి నెల ఏదో ఒక థీమ్ పెట్టుకుని ఈ కార్యక్రమం జిల్లా అంతటా కూడా చేస్తున్నప్పటికీ కూడా ఆ విజిబుల్ ఇంపాక్ట్ అన్నది మనకి కనపడట్లేదు. సో ఇంకా మరింత శ్రద్ధ పెట్టాలి. మన జిల్లాని స్వచ్ఛంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే అది మన జిల్లా ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది ఒక్కరి వల్ల ఒక్కరికి నేను మంచిగా ఉండాలి, నేను రోడ్డు మీద చెత్త వేయకూడదు, లేదంటే నా ఇంటికి బండి వచ్చినప్పుడే నేను తడి చెత్త పొడి చెత్త విడివేసి ఇవ్వాలి, నా ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటానో నా బయట ఆ చెత్తని తీసుకువెళ్ళి నేను కాలువల్లో వేయకూడదు, రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి, కాలువలు పరిశుభ్రంగా ఉండాలి. పెద్ద పెద్ద డంపర్ బిన్స్ ఉంటాయి, అందులో వేయకుండా దాని చుట్టూ వేసేస్తారు. వాటిని చాలా జంతువులు అన్ని వచ్చి తీసేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన ఉండాలి. అందరిలో ఉంటేనే కలిసికట్టుగా మనం ఈ పని చేస్తేనే మనం ఈ స్వచ్ఛాంధ్రను మనం సాధించుకోగలుగుతాం. సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రారంభంలో సందేహాలు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చామని అన్నారు. ప్రతి నెల సామాజిక పింఛన్లు అందిస్తూ సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు పెద్దపీట వేశాం. నాకే అనుమానం ఉండేది. ఈ రోజు నేను చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి నెల ఏదో కార్యక్రమం ఉంటుంది. ఇచ్చిన కార్యక్రమం కూడా మీకు అంతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూశారు, తల్లికి వందనం, దీపం, స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి నెల పేదల సేవలో 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. అనంతపురం సరిహద్దు డోనేకల్ సమీపంలోని వీరాపూర్ వద్ద జరిగిన ఆర్మీ పారా జంపింగ్ శిక్షణలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. కిందకు దిగుతున్న సమయంలో పారాచూట్లు అదుపు తప్పడంతో 4 సైనికులు గాయపడ్డారు. వెంటనే వైద్య సాయం అందించగా వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
Wow, 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 wow. Oh my god, oh my god, oh my god, oh my god. Oh my god. Just oh my. మహిళా రిజర్వేషన్ల విషయంలో టీడీపీ వైసీపీ కపట వైఖరి ప్రదర్శిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల నష్టం అంటూనే బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వంద్వ వైఖరని అన్నారు. బీజేపీ హామీలపై ఎలా నమ్మకం ఉంచారో ప్రశ్నించారు. 2029 ఎన్నికల కల్లా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిన తర్వాత ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారని వార్త వచ్చింది. పార్లమెంటు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకి, అధికార పక్షానికి కాదు ప్రతిపక్షాలకి అందరికీ అది ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఒక నిర్ణయం చేసిన తర్వాత దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ కానీ లేదా మోడీ ప్రభుత్వ వాళ్ళ నాయకులు కానీ దాన్ని నిరసిస్తూ చేస్తున్నటువంటిది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. పార్లమెంటు మీద, పార్లమెంటు వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అబద్ధాలు సబద్ధాలతోటి రాజ్యాంగ సవరణ ఓడిపోతే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఓడిపోయింది అని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఒక ఏకగ్రీవంగా చట్టం రూపం దాల్చింది. 2024 ఎన్నికల్లో దాన్ని అమలు చేయలేదు. అమలు జరపకపోవడానికి కారణం బీజేపీ, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం. వాళ్ళదే ఆ నేరం. వాళ్ళు 3 సంవత్సరాలు కోల్డ్ స్టోరేజ్లు పెట్టి అమలు చేయకుండా ఇప్పుడు పార్లమెంటుకు ముందు రోజు అది అమల్లోకి వచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ అమలు జరపడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక పార్లమెంట్ లో బిల్లు అవసరం ఏంటి అంటే పార్లమెంట్ లో పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, ఆ పేరుతోటి డీలిమిటేషన్ బిల్లు. నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి ఏ ప్రాతిపదిక మీద పెంచుతారు? 20 ఇప్పుడున్నటువంటి దాని మీద నిష్పత్తి ప్రకారం పెంచుతామన్నారు. అబద్ధం. బిల్లులో పాపులేషన్ సెన్సస్ జనాభా ప్రాతిపదిక మీద పెంచుతామని స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదిక మీద పెంచితే మన రాష్ట్రానికి నష్టం. ఈ విషయం తెలుగుదేశం నాయకులు లావు కృష్ణదేవరాయలు చెప్పాడు పార్లమెంట్ లో, మిథున్ రెడ్డి చెప్పారు వైసీపీ నాయకులు. వీళ్ళిద్దరూ రాష్ట్రానికి నష్టం అని చెప్పి కూడా మళ్ళా బిల్లును బలపరుస్తూ ఓటేశారు. కారణం ఏంటి? అమిత్ షా చెప్పాడు, మేము ఆ మాట నమ్ముతున్నాం. అమిత్ షా మాటని ఎలా నమ్ముతారు? దానికి అమిత్ షా చెప్పిన మాటకు పూర్తి భిన్నమైనటువంటి విషయం బిల్లులో ఉంటే బిల్లును నమ్మకుండా కాగితం మీద. నంద్యాలలో ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ వక్త చాగంటి కోటేశ్వరరావు భక్తులకు ప్రవచనం అందించనున్నారు. గోపూజ, గోసేవ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. బాబురావు గారు ఇక్కడ రామకృష్ణ పైకి తీసుకెళ్తాను. నేను 1:30 అయింది కదా, మళ్ళీ లంచ్ టైం ఫ్రెష్ అయ్యి అనకాపల్లి అడుక్కోపల్లి రైల్వే స్టేషన్లో కాలిబాట వంతెన నిర్మాణ సమయంలో కరెంటు స్తంభాలు ప్లాట్ఫామ్ పై కూలిపోయాయి. దీంతో విద్యుత్ తీగలు తెగపోవడంతో 2 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా సమయంలో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నంద్యాలలో తడి చెత్త సమస్యకు పరిష్కారంగా కలెక్టర్ జి రాజకుమారి ఆధునిక బయోడైజెస్టర్ ను ప్రారంభించారు. 17 లక్షలతో ఏర్పాటైన ఈ యంత్రం రోజుకు 1000 కిలోల చెత్తను 24 గంటల్లో ఎరువుగా మారుస్తుంది.
హోటళ్లు, హాస్టళ్లు చెత్తను అందించాలని అధికారులు సూచించారు. ఇది పట్టణ స్వచ్ఛతకు కీలకంగా నిలుస్తుంది. డంగు వేస్తారు, దానిపైన చెత్త అంతా వేస్తారు, మళ్ళీ డంగు వేస్తారు, వానపాములు లేయర్ వేస్తూ ఉంటారు. 45 days అయిన తర్వాత మనకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఇది మీరు ఏం చేస్తారు? సింప్లీ వాటర్ వేసి వదిలేస్తారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో 15th కమిషన్ నిధులతో 17 లక్షలు వెచ్చించి బయోడైజెస్టర్ ని ప్రారంభించుకున్నాము. ఇందులో మనం తడి చెత్త 1000 kgs వేసిన తర్వాత 24 గంటల్లో ఇమీడియట్ గా మనకి మాన్యూర్ గా తయారైపోతుంది. ఈ మాన్యూర్ ని మనం పొలాల్లో వాడుకోవచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్ కి, లేదు ఇంకా చిన్నగా ఇంట్లో ఎవరన్నా గోళీల్లో మొక్కలు పెంచిన వాళ్ళకి మరికొన్ని రోజులు మనం పిట్స్ లోనే ఒక 30 days ఉంచి బాగా పౌడర్ అయ్యాక కూడా మనం వారికి అందివ్వడానికి అవకాశం ఉంటుంది. నేను నంద్యాల జిల్లాలో ఉన్న హోటల్స్ అసోసియేషన్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు ఈ బయోడైజెస్టర్ గాని పెట్టుకుంటే వాళ్ళ హోటల్లో రోజు వచ్చిన వేస్ట్ ఏది ఉందో అది వాళ్ళే కంపోస్ట్ గా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది ప్రతి ఒక్కరు కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తాం. అలాగే మన నంద్యాల టౌన్ లో ఉండే హాస్టల్స్ లో కూడా వచ్చిన వెట్ వేస్ట్ అంతటి కూడా ఇక్కడికి తీసుకొస్తే అది కూడా మాన్యూర్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చక్కని మనకి ఫెసిలిటీ అన్నది నంద్యాలలో వచ్చింది. ఈ నంద్యాల మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఫెసిలిటీని జాగ్రత్తగా యూటిలైజ్ చేయమని వాళ్ళకు కూడా నేను ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.